ఈ డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్నే శాసిస్తోంది. అయితే ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటారు గదా! హౌస్ వైఫ్స్ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నా ముందు ఉన్నారు శ్వేత గారు. తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకొని హౌస్ వైఫ్ టు ఏఐ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. సో, తన ప్రయాణం ఏంటి? ఆ ప్రయాణం ఎలా సాగింది? దాంట్లో ఒడిదుడుకులేంటి? ఇప్పుడు తను ఎర్నింగ్ కూడా చేస్తున్నారు. సో, అవన్నీ ఇప్పుడు మనం తనతోనే మాట్లాడదాం. నమస్తే శ్వేత గారు. నమస్తే అండి. శ్వేత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేత అంటే మాకైతే తెలుసు. ప్రేక్షకులకి మీ గురించి పరిచయం అవసరం. ఫస్ట్ మీ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి ప్లీజ్. ఓకే అండి. నా పేరు శ్వేత. నేను ఇక్కడే హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఉంటానండి. నా క్వాలిఫికేషన్స్ వచ్చేసి నేను బీఎడ్‌లో మ్యాథమెటిక్స్ చేశాను. మాస్టర్‌లో సోషల్ వర్క్ చేశాను. ఓకే. అయితే శ్వేత గారు మీరు ఆల్రెడీ చదువుకున్నారు. హౌస్ వైఫ్‌గా ఉన్నారు. ఈ ఏఐ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా మారారు? ఫస్ట్ ఎక్కడ విన్నారు మీరు ఏఐ? అంటే నేను యూట్యూబ్‌లో ఒకరోజు స్క్రోల్ చేస్తున్నానండి. అంటే నాకు చిన్న బేబీ ఉండడం వల్ల నేను ఏదైనా వర్క్ చేసుకుందామంటే నాకు అసలు వీలు పడట్లేదు. హుహు. సో, ఏదైనా ఇన్‌కమ్ జనరేట్ చేసుకుందాం. ఇంత చదువుకున్నావు నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు ఏం చేయట్లేదు అని చాలామంది నన్ను క్వెషన్ చేశారు. సో, బేబీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. తనకు బేబీ ఉంది కదా! మరి ఎలా చేసుకుంటది రైట్. బయటికెళ్ళి అని ఆలోచించట్లేరు ఎవ్వరు. హ్మ్. నువ్వేంటి ఇంకా మాస్టర్స్ చేసావు, బీఎడ్ అన్నావు, ఏదేదో చేసినావు, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉత్తిగా సర్టిఫికేట్స్ చూసుకొని అల్మార్‌లో దాచుకోవడానికేనా అని క్వెషన్ చేశారు నన్ను కొందరు. ఓకే. చేస్తే నేను ఇలా కాదు ఇంకా ఏదో ఒకటి చేద్దాము. ఇవి యూట్యూబ్‌లో చాలా స్క్రోల్ అవుతుంటాయి కదా! మనం చూస్తూ ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. అలా చూస్తూ ఉంటే ఒకరోజు ఒక మేడం ఇంటర్వ్యూ చూసానండి. హుహు. ఏఐ గురించి. నేను ఇంటరే చదివాను. ఇంటర్‌తోని ఇలా సంపాదిస్తున్నాను, అలా సంపాదిస్తున్నానంటే అసలు నిజమో కాదో అనుకున్నాను ఫస్ట్‌లో. కానీ కొంచెం ఎంక్వైరీ చేశాను. ఇంకా మనకు కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను. ఆ అకాడమీ గురించి తెలుసుకున్నాను. ఫీ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. వెంటనే జాయిన్ అయిపోయాను నేను. ఓకే. అయితే ప్రేక్షకులకి ఒక విషయం చెప్పాలి. అంటే మీరు ఏ మేడం ఇంటర్వ్యూ చూసి ఇన్‌స్పైర్ అయ్యారో, ఆ మేడం ఇక్కడే ఇంటర్వ్యూ తీసుకున్నారు. నేనే ఇంటర్వ్యూ ఓహ్! తీసుకున్నాననమాట. సో నైస్. సో, ఓకే. సో, అది ఇంతమంది మేము ఆ ఇంటర్వ్యూ తీసుకుంది కూడా అందరికి ఇన్‌స్పైర్ చేయాలనే. సో, మీరే ఓకే. దానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. యెస్. సో, ఏఐ ప్రయాణము ఇంకా మీరు చెప్పినట్లు ఇలా సాగింది గదా! సో, ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 21 డేస్. కంటిన్యూయస్‌లీ 21 డేస్. ఎవ్రీ సండే స్పెషల్ సెషన్స్ పెడతారు సార్ మాకు. ఓకే. 21 డేస్‌లో మీరు ఎన్ని టూల్స్ నేర్చుకున్నారు? ఆల్మోస్ట్ ఒక 50-70 టూల్స్ వరకి మాకు సార్ అన్నీ చెప్పారండి మా హుహు. గురువుగారు. ఇంకా ఎవ్రీ సండే సెషన్స్‌లో ఇంకా ఎక్స్‌ట్రా అంటే కొత్తగా అప్డేట్ అవుతుంటాయి గదా! రైట్. సో, హ్మ్. అప్డేటెడ్ టూల్స్ అన్నీ ఎప్పుడు అప్డేట్ అయినాయి అప్పుడు మాకు చెప్తూనే ఉంటారు సార్. ఓకే. మాకు యాప్‌లో గూడా పోస్ట్ చేస్తా ఉంటారు. ఈ టూల్ ఇలా అప్డేట్ అయింది. ఇది ఇలా నేర్చుకోండి, అలా నేర్చుకోండి అని యాప్‌లో గూడా పోస్ట్ చేస్తా ఉంటారు మాకు. ఓకే. ఏఐ టూల్స్ ఇన్నున్నాయి కదా! అంటే మీకు స్టార్టింగ్‌లో ఏమైనా కన్‌ఫ్యూజన్ అయిందా? అరే! ఎలా చేయాలి దీన్ని? నా దగ్గర ల్యాప్‌టాప్ లేదు అనేసి మీకేమన్నా టెన్షనొచ్చిందా? అసలు యాక్చువల్‌గా ఏఐలో టూల్స్ అనేటివి ఉంటాయని గూడా నాకు తెలీదు. ఇందులో హుహు. జాయిన్ అయ్యే వరకి. ఓకే. అవేదో యాప్స్ ఈ ఏఐ అంటే ఇంకేంటో అనుకున్నాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదొక టెక్నాలజీ అని అందులో జాయిన్ అయ్యి మా గురువుగారు చెప్పే వరకి గూడా హ్మ్. నాకు ఏఐ మీద ఏ మాత్రం అవగాహన లేదు. ఇంత చదువుకున్నాను. కానీ ఏఐ అంటే ఒక భయం ఉండేది. ఏంటంటే ఏదో వాటితోని ఫోటోస్ మార్ఫింగ్ చేసి సంథింగ్ ఏదో చేస్తా ఉంటారు గదా! ఏదో ఇంకా బ్యాంక్స్‌లో అమౌంట్ అలా పోతూ ఉంటాయి గదా! అని వాటి జోలికి నేను ఎళ్ళకపోయేదాన్నసలు. ఓకే. ఆ! కానీ ఆ మేడం ఇంటర్వ్యూ చూసిన తర్వాత, హ్మ్. సరే చేద్దాం మనం గూడా ఏదో ఒకటి ఇంత చదువుకొని ఖాళీ ఉండడం ఎందుకు? అయినా చదువుకు దానికి సంబంధమే లేదంటున్నారు గదా! ట్రై చేద్దామని చేశాను. చాట్ జీపీటీ అంటే గూడా నాకు తెలీదు. ఓకే. ఈ రోజుల్లో చిన్న పిల్లలకి కూడా తెలుస్తుంది. నాకు తెలీదు చాట్ జీపీటీ అంటే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే తెలీదు చ ఆ! నాకసలు. చాట్ జీపీటీ అంటే తెలియకుండానే మీరు ఏఐ రంగంలోకి వచ్చి పైగా ఎర్నింగ్ కూడా చేస్తున్నారు ఇంట్లోంచే. సో, మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది కదా ఇప్పుడు? చాలా. ఓకే. చాలా గ్రేట్. అండి. సో, మిమ్మల్ని చూసి అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువుల్లో గానీ, అంటే తను ఇంట్లోనే ఉండి చిన్న పిల్లను పెంచుకుంటూ గూడా ఎర్నింగ్ చేస్తుంది అనేసి ఎవరైనా ఇన్‌స్పైర్ అయ్యారా? ఏమన్నా మీకు ఆ! ప్రశంసలొచ్చాయా? అడుగుతున్నారు గూడా. ఏంటి ఓకే. ఇలా స్టేటస్‌లు పెడుతున్నావేంటి? ఏదో అన్నీ ఇలా అవార్డ్ గూడా తీసుకున్నాను రీసెంట్‌గా నేను. ఓకే. అకాడమీ తరపున సార్ అవార్డ్ గూడా ఇచ్చారు. అంటే మాకొక 25,000 ప్లస్ ఎర్న్ చేసిన వాళ్ళందరికీ ఆహా! ఇన్‌స్పైరింగ్‌గా ఉండాలి. మమ్మల్ని చూసి ఇంకా రిమైనింగ్ వాళ్ళు గూడా ఎర్న్ చేసుకుంటారు అని ఓహ్! ఉద్దేశ్యంతో సార్ అవార్డ్స్ గూడా ఇచ్చారు మాకు. ఆఫ్‌లైన్ కండక్ట్ చేసి. సో, హుహు. దాన్ని చూసి అడిగారు నన్ను. అంటే సో అండ్ సో ఇలా అని చెప్పాను. అంటే ఇంక నా ఇన్‌స్టాలో చూసి గూడా ఆంధ్ర నుంచి ఒక మేడం కాల్ చేసి నిన్ననే తను రిజిస్టర్ చేసుకున్నారు. ఓహ్! సార్ గ్రేట్. దాంట్లో. అయితే మీరు ఏఐ టూల్స్‌ని అంటే మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? అంటే మీకు ఎలా ప్రాజెక్ట్స్ అప్రోచ్ అయితే మీరు ఎలాంటి వర్క్ చేసిస్తారు? ప్రాజెక్ట్స్ అంటే అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఎక్కువ వస్తాయండి. హుహు. ఎక్కువ
బిల్డర్స్ నుంచి. అంటే నాకు డైరెక్ట్ రాలేదు. ఇప్పుడు ఇందులో కమ్యూనిటీలో పరిచయమైన వాళ్ళందరూ నేను సో అండ్ సో వర్క్ చేస్తున్నాను, ఏమన్నా ఉంటే నాకు ఇవ్వండి అని నేను వాళ్ళకి చెప్పాననమాట. ఎందుకంటే మనకు స్కిల్ మనలో దాచుకుంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానని మీకు చెప్తేనే కదా తెలుస్తుంది. సో నేను వాళ్ళకి చెప్పుకున్నాను, మీకు ఏదైనా ఆపర్చునిటీ నాకు ఏదైనా ఉంటే ఇప్పించండి, నేను చేస్తాను సో అండ్ సో అని నేను కొన్ని చేసినవి ఎగ్జాంపుల్స్గా ఉంటే చూపించాను. సో నాకు దానివల్ల ఆపర్చునిటీస్ వచ్చాయి కొన్ని స్టార్టింగ్లో. ఓకే, ఫస్ట్ ఏమొచ్చింది ప్రాజెక్ట్ అంటే మీకు? పోస్టర్స్, ఎక్కువ Posters. థంబ్నెయిల్స్ పోస్టర్స్ వచ్చాయి అనమాట. మా ఫ్రెండ్ ఒకది వెబ్సైట్, న్యూస్ వెబ్సైట్ లా ఉండే, తను నాకు పోస్టర్స్ కావాలరా అంటే తనకు చేసి ఇచ్చాను. ఓకే, సో ఫస్ట్ ఎర్నింగ్ ఎంత వచ్చింది మీకు? అంటే స్టార్టింగ్ కొన్ని ఆర్ఐపి వీడియోస్ చేశాను, ఇట్లా ట్రిబ్యూట్ వీడియోస్ అంటారు కదా, అవి అన్ని కలిపి ఒక 10K వరకు వచ్చింది స్టార్టింగ్ లో. అప్పుడు కొన్ని అంటే చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అని చూడలేదు, ఫస్ట్ ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి. కరెక్ట్, అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే ఎర్నింగ్ సంపాదిస్తే ఆ గౌరవం వేరే ఉంటది. ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారు. అది 5,000 10,000 అని కాదు, మనం ఏదో ఒక వర్క్ చేస్తున్నాం, మనం జెన్యున్ గా సంపాదిస్తున్నామా లేదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అది మాత్రం నేను చేశానండి. స్టార్టింగ్ లో ఒక 10K వరకు అలా వచ్చాయి. అయితే శ్వేత గారు, ఇప్పుడు మీరు ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. సాధారణంగా అయితే ఒక హౌస్ వైఫ్, పిల్లలు, ఇంటి బాధ్యత అన్నీ ఉంటాయి, పనులన్నీ ఉంటాయి. అయినా కూడా మీరు ముందుకొచ్చి ఏఐ నేర్చుకొని ఇన్కమ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇన్కమ్ వచ్చాక మీకు ఆ క్షణం ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించిందండి. నేను వాటితో కొన్ని టూల్స్ కొనుక్కున్నాను. ఓకే, మళ్ళీ ఎందుకంటే మనకు టూల్స్ కొనుక్కోవడానికి కూడా కొంచెం అన్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఇంట్లో అన్ని అడగలేం కదా. సో కొన్ని చెప్పకుండా కూడా చేశాను నేను వాళ్ళకి. ఓకే, అంటే మీ ఇంట్లో ఏమన్నారు? సరే అంటే వాళ్ళకి అన్నారు, అంటే నువ్వు ఏదైనా జాబ్, ఇంత చదువుకున్నావు కదా, జాబ్ చేసుకోవచ్చు కదా, నీకు నాలెడ్జ్ ఉంది, నువ్వు ఒకప్పుడు సివిల్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యావు కదా. ఆ ప్రిపరేషన్ కూడా అయ్యాను, నేను సివిల్స్ కి కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ ఏంటంటే ఇంకా మనకి కొంచెం రాలేదు మార్క్స్ అనేది. ఓకే, అలా సివిల్స్ కి కూడా ప్రిపేర్ అయ్యావు, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యావు, ఎందుకు మళ్ళీ బ్యాక్ స్టెప్ అంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి మనము నెగ్గాలంటే కొంచెం కష్టం అనిపించింది నాకు. పిల్లల్ని చూసుకుంటూ ఇంటి రెస్పాన్సిబిలిటీ ఇంకా. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు ఏమో ఇన్ని సర్టిఫికేట్స్ సంపాదించారు, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది అండ్ సివిల్స్ కి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు, కానీ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా ఏఐ అనేది. సో ఆ చదువుకి ఇప్పుడు మీరు ఎర్న్ చేసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు లేదండి. అవునా? అస్సలు ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఇది ఏ టూల్స్ అంటే దీంతో మనం వేరేనే ఉంటుంది. అసలు సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదైనా వీడియో జనరేట్ చేసుకోవచ్చు. మనకు చదువులో కూడా ఏఐని ఉపయోగించుకోవచ్చు. మనకి డౌట్ ఉన్నా కూడా ChatGPTని అడిగితే అది ఎక్కడి నుంచి సెర్చ్ చేసుకుంటుందో తెలియదు, ఆ డౌట్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి ఇచ్చేస్తుంది ChatGPT. అంటే ChatGPT ఉంది, కానీ దాన్ని ఎలా యూస్ చేసుకోవాలో నేర్చుకోవడమే ఏఐ నైపుణ్యం అంటారు, రైట్? ChatGPT అంటే అందరికి తెలిసే ఉంటది, కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది, మొబైల్ ఉంది, మొబైల్ కొనుక్కోగానే సరిపోదు కదా, దాన్ని యూజ్ చేయడం కూడా తెలియాలి. ఎగ్జాక్ట్. సో ఏ టూల్స్ కూడా అంతే, టూల్స్ ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి, కానీ దాంట్లో ఏది ఎలా యూజ్ చేయాలో, పర్ఫెక్ట్ గా ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలి అనేది తెలిస్తేనే మనం దాన్ని పర్ఫెక్ట్ గా అవుట్పుట్ అనేది వస్తుంది మనకి. సో కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, వాళ్ళకి మోస్ట్లీ చాలా మందికి ఇంగ్లీష్ రాదనుకోండి. సో ఇంగ్లీష్ రాకున్నా కూడా ఏఐ నేర్చుకొని మనం సంపాదించవచ్చా? ఈజీగా. అసలు ఇంగ్లీష్ కి దానికి సంబంధమే లేదు, మనకి మొత్తం తెలుగులోనే రిప్లేస్ కూడా ఇస్తుంది. ఓకే, తెలుగే కాకుండా వేరే ఏ లాంగ్వేజెస్ లో చాలా, ఒక 40+ లాంగ్వేజెస్ లో వస్తుంది మనకి. అయితే ఇప్పుడు ఏఐతో సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఎక్విప్మెంట్ అంటే ఏం కావాలి? అంటే పెద్ద పెద్ద ల్యాప్టాప్లు కావాలా? ఏం కావాలి? లేదండి, మొబైల్. నేనైతే ఒక్క మొబైలే యూజ్ చేశాను ఇంతవరకు. ఓకే, మీ మొబైల్తోనే? మొబైల్తోనే. ఓకే, మంత్లీ ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఇప్పుడు? మంత్లీ అంటే ఏం లేదండి, నేను యాక్చువల్గా మా అకాడమీలో జాయిన్ అయ్యాక మళ్ళీ ఉమెన్స్ క్లబ్ అని ఒకటి పెట్టారు సార్. అందులో ఏంటంటే ఉమెన్కి ఒక మినిమం ఒక తన టార్గెట్ ఎలా పెట్టుకున్నారంటే ఒక 10,000 బిజినెస్ ఉమెన్ని తయారు చేయాలి. ఉమెన్ అయితే బయటికి వెళ్ళి చేయట్లేరు కదా, ఇంట్లో ఉండి ఏదైనా చేసుకోవాలి అన్నట్టుగా సార్ టార్గెట్ పెడితే మేము ఒక 400 మెంబర్స్ మీ అందులో ఉన్న వాళ్ళమే మళ్ళీ ఉమెన్ బ్యాచ్లో జాయిన్ అయ్యాం. ఓకే, మాకు బిజినెస్ స్ట్రాటజీస్ అన్ని అందులో చెప్తాము ఎక్కువ అని అంటే జాయిన్ అయ్యాము. సార్ చెప్పారు డైలీ మీరు ఇలా ఉంటుంది అలా ఉంటుంది, మీరు బయటకు వెళ్ళండి, తెలుసుకోండి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఎలా ఇవ్వగలుగుతారు, మీరు ఇవ్వగలుగుతారా లేదా తెలుసుకొని దానికి తగినట్టు ఏదన్నా ఒక ఆపర్చునిటీ మీరే క్రియేట్ చేసుకోవాలి. మీకోసం ఆపర్చునిటీస్ రావు ఇంటి వరకు, మీరే వెళ్ళి ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ మీరు ఇవ్వగలగాలి అని అలా మోటివేట్ చేస్తే నేను ఒక 4-5 ఈవెంట్స్కి వెళ్ళానండి. బయట వెళ్తే అక్కడ ఎక్కడ చూసినా ఇలా ఉమెన్కి అందరూ ఇంట్లో ఉండి మేము ఏం చేయలేకపోతున్నాం ఇదే ప్రాబ్లం. సో అట్లా సార్ చెప్పిన దాంతో నేను కూడా బేసిక్గా ఏ స్కిల్స్ నేర్పిద్దామని, ఇంకా వేరే ఇంకేమైనా స్కిల్స్ నేర్పిద్దాం లేడీస్కి, ఇంకా జెంట్స్కి అయినా కూడా సరే
నేర్పిద్దాము అన్నట్టుగా అనుకొని స్టార్ట్ చేశాను ఒక అకాడమీ రీసెంట్గానే. అది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను నేను. రైట్. ఎందుకంటే మనం లీగల్గా వెళ్తే వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు నిజంగా నిజంగా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్న టైంలో కూడా టైం పీరియడ్ కూడా Within చాలా 2 తక్కువ. months. వితిన్ 2 2 months మంత్స్ లోనే ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాను. గ్రేట్ గ్రేట్. ఎందుకంటే అది చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు అనొచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు హౌస్ వైఫ్స్ మేము ఇవన్నీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తూ మేము ఇవన్నీ చేయగలుగుతామా అని కొంతమందికి డౌట్ వస్తూ ఉండొచ్చు. సో వాళ్ళకి మీరేమంటారు? చేయొచ్చండి. ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉంది. 2.5 years కూడా లేవు. నేను తనని తీసుకొచ్చుకున్నాను. లైవ్‌లో చూపించమంటే కూడా చూపిస్తాను. ఎందుకంటే ఏవో మాటలు చెప్తున్నారు వీళ్ళు అనుకుంటారు కదా! తీసుకొచ్చాను చూపించమంటే కూడా చూపిస్తాను పాపని. అంత చిన్న పాపని పట్టుకొని నేనే చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు? ఎగ్జాక్ట్లీ. అంతే కదా! చిన్న బేబీని పట్టుకొని ఇంకా ఆ బేబీతో పాటు ఇంకో బేబీని తనని స్కూల్‌కి రెడీ చేయాలి. మా సార్‌ని ఆఫీస్‌కి పంపించాలి. నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా ఫర్దర్‌గా ఏ టూల్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ బేబీని చూసుకోవాలి. ఇన్ని చూసుకుంటూ నేను ఒక అకాడమీని స్టార్ట్ చేయగలిగినప్పుడు మీరు ఒక చిన్న స్కిల్ నేర్చుకోలేరా? కరెక్ట్. నేర్చుకోవచ్చు కదా! అది ఆడవాళ్ళైనా నేర్చుకోవచ్చు, మగవాళ్ళైనా నేర్చుకోవచ్చు. అయితే శ్వేత గారు ఇప్పుడు లేడీస్ ఏమంటారంటే చిన్న పిల్లలు ఉన్నారు నాకు వాళ్ళని చూసుకుంటూ నేను జాబ్ చేయలేను లేకుంటే నేను ఏం చేయలేను అనేసి ఒక ఫీలింగ్ లో ఉంటారు. ఎందుకంటే నేను వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని పిల్లల్ని పెంచడం అనేది ఒక బాధ్యత కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాకు కూడా చిన్న పాప ఉందండి. నేను ఆ మాట మీరు అడిగిన దానికి ఎగ్జాంపుల్ నా పాపనే. తనకి 2.5 years కూడా లేవు ఇంకా. మొన్న జనవరిలోనే సెకండ్ బర్త్డే కంప్లీట్ అయింది. సో నేను కూడా చేస్తున్నాను కదా చిన్న పాపని పట్టుకొని. సో అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు చేయలేరు? చాలా బాగా చెప్పారు. అందరికీ ఇంట్లో సేమ్ పనులు ఉంటాయి. వాళ్ళకి హస్బెండ్ ఉంటారు, అత్తమామ ఉంటారు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. స్కూల్కి వెళ్ళి నాకు ఇంకో పెద్ద పాప కూడా ఉంది. తనని మార్నింగ్ 7 o'clock వరకు రెడీ చేసి 7:30 కల్లా స్కూల్కి పంపించాలి. తనని పంపించి మళ్ళీ తనని చూసుకోవాలి, వీళ్ళ డాడీకి చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని చేసుకోవాలి, ఏ టూల్స్ ప్రాక్టీస్ చేయాలి, ఆపర్చునిటీస్ జనరేట్ చేసుకోవాలి. ఓకే. సో చూసారా అంటే పిల్లలు ఉన్నా కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన కొంచెం టైం తీసి మనం ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనము ముందుకెళ్ళొచ్చు. అవును, ఖచ్చితంగా. అండ్ ఇంకా మన దేశంలో చాలా మందికి ఇంకా కూడా కొంచెం లేడీస్ కొంచెం ఇంకా వెనకబడే ఉన్నారు చాలా. అవునండి. ఇప్పుడు మన దేశంలో ఇంకా విమెన్ ఇంకా కొంచెం వెనకబడే ఉన్నారు. ఆర్థిక స్వాతంత్రం అనేది లేదు. సో ఫైనాన్షియల్ గా హౌస్ వైఫ్స్ అంటే వాళ్ళ బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి, ఇల్లు చూసుకోవాలి, అండ్ ఇన్కమ్ కావాలి అంటే ఏదైనా కొనుక్కోవాలి, లేకుంటే ఏదో ఒక విధంగా మనకి అమౌంట్ కావాలంటే ఎవరి మీదనైనా ఆధారపడి ఉండాల్సిందే. కంపల్సరీ. సో అలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. సో ఇలా ఇంట్లో ఉండే వర్క్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనడం ఎంత ఇంపార్టెంట్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా నేను జాబ్‌కి వెళ్ళకుండా ఒక స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్‌ని మరో 10 మందికి నేర్పించి నేను ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేర్చుకున్నాను. ఆ ఇంకో 10 మందికి నేర్పించాలనుకున్నాను. నేను ఫ్రీగా ఏం నేర్పించను. ఎందుకంటే ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. రైట్. నా ఉద్దేశంలో అయితే ఫ్రీగా దొరికిన దానికి వాల్యూ ఉండదు. ఎంతో కొంత మనీ పే చేస్తే ఆ పే చేసిన మనీకైనా మనం వాల్యూ ఇచ్చి నేను మనీ పే చేస్తాను, నేను దాన్ని ఇంట్రెస్ట్‌గా నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంటది. ఇప్పుడు అంటున్నారు యూట్యూబ్‌లో చాలా ఫ్రీ వీడియోస్ దొరుకుతాయి. మరి నేను ఫ్రీ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు కదా! నేను ఎందుకు మనీ పే చేసి నేర్చుకున్నా? కన్సిస్టెన్సీ కోసం. ఎందుకంటే మనీ పే చేస్తే నేను ఇది పే చేశాను, సో నేను పెట్టిన అమౌంట్‌కి నాకు కంపల్సరీ రిజల్ట్ తెచ్చుకోవాలి అనే ఆలోచన వస్తది కాబట్టి ఫ్రీగా అనేది ఇవ్వద్దనే ఉద్దేశంతోటి నేను అలా చేశానండి. ఓకే. అంటే చదువు అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏఐ టెక్నిక్స్‌కి ఎలాంటి సంబంధం రిలేషన్ లేదు. ఎవరైనా చేయొచ్చు. ఫోన్ ఆపరేటింగ్ వస్తే సరిపోతది. ఫోన్ ఆపరేటింగ్ వస్తే ఎవరైనా ఎవరైనా చేయొచ్చు. చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు స్కిల్స్ నేర్చుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? స్కిల్ అనేది ఒక మనిషికి చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు చదువు ఉంటేనే జాబ్ వస్తది, ఆ జాబ్ చేస్తేనే మనీ వస్తాయి అనేది పొరపాటు. చదువుకున్న వాళ్ళందరికీ జాబ్ రావాలని ఏం లేదు. ఇప్పుడు ఒక కాలేజ్‌లో 1000 మెంబర్స్ ఉంటే 1000 మెంబర్‌కి ఫస్ట్ ర్యాంక్ వస్తదా? రాదు. రాదు. ఎందుకంటే అందరికీ సేమ్ మార్క్స్ రావు, అందరి నాలెడ్జ్ ఒకేలా ఉండదు. సో ఇప్పుడు చదువుతోనే వస్తది అనేది భ్రమ. ఏదన్నా ఒక స్కిల్ అనేది వచ్చి ఉంటే మనం ఎక్కడికెళ్ళినా బతికేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఈ ఏఐ టూల్స్ నేర్చుకోవడము స్టూడెంట్స్‌కి ఎంతవరకు యూజ్‌ఫుల్? వాళ్ళకి స్టడీస్‌లో చాలా యూజ్‌ఫుల్ ఉంటుందండి. నోట్‌బుక్ ఎళ్ళమని ఒక టూల్ ఉంటుంది. దాంతోటి వాళ్ళు చాలా వాళ్ళ ప్రాజెక్ట్స్‌ని అన్నీ చేసేసుకోవచ్చు. ఫ్లాష్ కార్డ్స్ లాగా చేసుకోవచ్చు. ఈజీగా వాళ్ళకి ఏంటంటే షార్ట్‌కట్‌లో ఆన్సర్స్ ఇచ్చేస్తుంది. సో దాంతోని వాళ్ళు ఈజీగా ప్రిపరేషన్ అనేది అవ్వచ్చు. చాట్ జీపీటీ కూడా చాలా హెల్ప్ చేస్తది స్టూడెంట్స్‌కి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మనకి మన మాస్టర్ ఉండాలి అని ఏం లేదు ఇంకా.
తనకి క్వశ్చన్ ఇచ్చేస్తే ఆన్సర్ చెప్పేస్తుంది. నాకు ఇలా కాదు, నాకు ఇంకా ఈజీ మెథడ్లో కావాలంటే ఇంకా ఈజీ మెథడ్లో చెప్పేస్తుంది. రైట్. అయితే మీరు ఏఐ నేర్చుకున్న తర్వాత అంటే ఇలా విజయవంతంగా ముందుకు సాగుతున్నారు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా. ఎస్. ఇంతకు ముందు లైఫ్‌కి ఏఐ నేర్చుకున్న తర్వాత లైఫ్‌కి డిఫరెన్స్ ఏంటి? చాలా అండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది నా లోపల. హ్మ్. నేను ఇంకా ఏదైనా చేయగలను అనేది నా లోపల చాలా బిల్డ్ అయింది. ఒకప్పుడు అనుకునేదాన్ని ఇంకా ఏం చేయలేనేమో, ఇంతే కావచ్చు, ఇంకా జాబ్ రావట్లేదు, జాబ్స్ లేవు, హ్మ్. ఇంకా కాంపిటీషన్ చాలా ఉంది, అసలు ఇంకేం చేయలేను కావచ్చు అని చాలా డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయిన రోజులున్నాయి నేను. అసలు అబ్రాడ్ కూడా వెళ్దామని ట్రై చేశాను. అక్కడ మాస్టర్స్ చేసి అక్కడైనా ఏదైనా జాబ్ చేసుకొని స్థిరపడదాము అలా కూడా ట్రై చేశాను. కానీ ఇంకా దేనికైనా చిన్న పిల్లల వల్ల నాకన్నీ కరెక్ట్. స్టాప్ అయిపోయింది. ఇంకా వెనకడుగేశాను. ఇదైతే నేను పిల్లల్ని చూసుకుంటూ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్‌లీ. ఇంట్లో ఉండి. ఓకే. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మెయిన్ మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది? అంటే స్టార్టింగ్‌లో తను కొంచెం ఇదేంటి అసలు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉండడం ఏంటి? ఇదేం జాబ్ అంటే, జాబ్ కాదు ఏఐ నేర్చుకుంటున్నాను ఇలా. సో, ఇందులో ఇట్లా ఉంటది. దీంతోని ఏదైనా చేస్తాను అని చెప్పేసని చెప్పిందాన్ని. సరే నీ ఇష్టం ఏదో ఒకటి చేసుకో. కానీ ఎక్కువ టైం తీసుకోకు. మనకు సిట్యుయేషన్ కరెక్ట్‌గా లేదు గదా! సో, హ్మ్. సపోర్ట్ అనేది కావాలి కాబట్టి తొందరగా బిల్డ్ చేసుకో అంటే సో, అది లెర్నింగ్ టైమ్‌లో. ఇప్పుడు లెర్నింగ్ టైమ్‌లో. ఎర్నింగ్ టైమ్ వచ్చాక ఏమంటున్నారు? ఇప్పుడు ఏమనట్లేండి. ఈరోజు నాతో పాటు తను కూడా ఇక్కడికొచ్చారు. గ్రేట్. సో, అలా సిట్యుయేషన్‌ని మనం స్కిల్ నేర్చుకొని కష్టపడితే అంతా కొంచెం సపోర్ట్ హ్మ్. ఇవ్వను అనుకున్న వాళ్ళు కూడా వచ్చి మన పక్కన నిలబడతారు అప్పుడు. నిలబడతారు. ఎవరైనా. ఎగ్జాక్ట్‌లీ. మీరే ఎగ్జాంపుల్ దానికి. సో, ఇప్పుడు చాలా మందున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. నిరుద్యోగం ఎక్కువైపోయింది. సో, వాళ్ళు డిగ్రీలున్నాయి, పీజీలున్నాయి. అయినా కూడా ఉద్యోగాలు రావట్లేదు మన దేశంలో. సో, అవును. అలాంటి వాళ్ళకి మీరేమంటారు? మీరేం సమాధానం ఇస్తారు? అంటే చదువుతో పాటు ఏదైనా స్కిల్ ఒకటి కంపల్సరీ నేర్చుకొని ఉండాలండి. అంటే నేర్చుకోమని నేను అనట్లేను. అనదర్‌గా ఏదైనా ఒక స్కిల్ హ్మ్. నేర్చుకొని ఉంటే, హ్మ్. ఆ స్కిల్ అనేది మనకు దాన్ని బిజినెస్‌గా మార్చుకొని, హ్మ్. దాన్ని మనం బిజినెస్ ఆపర్చునిటీగా మార్చుకొని ఏదైనా ఒకటి సంపాదన అనేది మనం ఎర్న్ చేయొచ్చు కదా! అవును. చదువు హ్మ్. ఉంటే ఇప్పుడు ఆ చదువుకి తగినట్టు ఇప్పుడు నేను చదువుకున్నానండి. స్కూల్‌కెళ్తాను, బీఎడ్ చేశాను. 15,000, 20,000 కన్నా ఎక్కువ ఇయ్యనంటున్నారు. కరెక్ట్. సో, అదొక అంత మార్జిన్ చదువు ఉంటుంది. అంత ఆ! చదువు చదివి ఇంతకి చెయ్యాలా అన్న ఫీలింగ్ కూడా ఉంటది. హ్మ్. సో, మార్జిన్ ఉంటుంది. కానీ ఇలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ దానికి చేస్తే మార్జిన్ అనేది ఉండదు. ఇవాళ ₹1,00,00,000 సంపాదించొచ్చు. రేపు 1,00,000 సంపాదించొచ్చు. మళ్ళీ ఇంకో రోజు 2,00,00,000 కూడా సంపాదించుకోవచ్చు. హ్మ్. అది మన ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. కరెక్ట్. మన కన్సిస్టెన్సీ మీద, మన ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇప్పుడు దేనికైనా కొంత టైం అనేది పట్టుద్ది. ఎందుకంటే ఇప్పుడు 9 నెలల్లో పుట్టాల్సిన పాపని ఒక నెలలో హ్మ్. కావాలి అంటే రాదు కదా మనకి. కరెక్ట్. దేనికైనా టైం అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఏఐ నేర్చుకొని లక్షలు సంపాదించొచ్చు అని అంటుంటారు కదా! అది సాధ్యమేనంటారా? సాధ్యమేనండి. నేను సాధ్యమేనా? ఇప్పుడు హ్మ్. నియర్ టు 1,00,000కి రీచ్‌లో ఉన్నాను నేను. ఓకే. దానికి నేను ఎగ్జాంపుల్. నిజంగా. ఎందుకంటే నేను మా గురువుగారు చెప్పిన స్ట్రాటజీస్‌తోనే హ్మ్. నేను ముందుకెళ్తున్నాను. నేను ఒక సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. హ్మ్. సో, దాంట్లో నాకు కూడా కొంచెం వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ ఎర్నింగ్స్ స్టార్ట్ అయినాయి. సో, 1,00,000 వరకి రీచింగ్‌లో ఉన్నా నేను. ఓహ్! ఇంకా గ్రేట్. నా బ్యాచ్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది ఎర్న్ చేశారు. నేను నా కళ్ళతో చూసాను వాళ్ళని. హ్మ్. సో, వాళ్ళని చూసాక కూడా మీకు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ వచ్చింది. అయ్యింది. ఓకే. చేసుకోవచ్చు, ఏదో ఒకటి సో, ఖచ్చితంగా అలాగే మిమ్మల్ని చేసుకోవచ్చని. మీ ఇంటర్వ్యూని చూసాక కూడా చాలా మందిలో మార్పొస్తుంది. వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి. టైం అవునండి. వేస్ట్ చేయాలి. చేయకుండా. టైం వేస్ట్ చేసుకోకుండా. రోజులో ఎంతసేపు నేర్చుకునేవారు? మాకు క్లాస్ ఓన్లీ 1½ అవరే ఉండేది. మీరెంత సేపు ప్రాక్టీస్ చేసేవారు? క్లాస్ అయిపోయిన వెంటనే ఇంట్లో ఏమైనా వర్క్ ఉంటే చేసుకొని వెంటనే ఏ రోజు చెప్పిన టూల్ ఆ రోజు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేదాన్ని. సార్ మాకు యాప్‌లో వీడియోస్ కూడా పెడతారండి మాకు. కానీ నేను ఒక్క రోజు కూడా బ్యాక్ వెళ్లి వీడియో ఓపెన్ చేసి చూడలేదు. ఓహ్! ఓకే. ఎందుకంటే మాకు తెలుస్తుంది, వీడియో ఓపెన్ చేసి చూస్తే ఇందులో మీకు తెలుస్తది, కావాలంటే చూపిస్తాను. హుహు. ఒక్క వీడియో ఇంతవరకు నేను ఓపెన్ చేయలేదు. ఓహ్! రికార్డెడ్ వీడియోస్ ఎప్పుడు చెప్పిన టూల్ అప్పుడు ప్రాక్టీస్ చేయడము, ఆ స్ట్రాటజీస్ అన్ని ఒక నోట్స్‌లో రాసుకోవడం, మనకి ఇంపార్టెంట్ ఉన్నవి. లేదంటే స్క్రీన్ రికార్డ్ చేసుకుంటాను. ఓకే. అక్కడి వరకి, ఆ టాపిక్ వరకి. ఎందుకంటే ఆ వీడియో మళ్ళీ చూడాలి అంటే 2 అవర్స్ ఉంటది. మనకు కావాల్సిన టాపిక్ అందులో ఏ మినిట్‌లో ఉందో కూడా మనకు తెలీదు. అంత హుహు. చూడాలంటే కూడా మనకు మళ్ళీ టైం అంతా వేస్ట్ అనిపిస్తుంది. లేదంటే ఇంట్రెస్ట్ అనిపియదు. సో, అలా నేను ఒక్క రోజు కూడా క్లాస్ మిస్ అవ్వలేదు. ఒక్క రోజు కూడా టూల్ ప్రాక్టీస్ చేయకుండా లేను ఇప్పటివరకి. ఓకే. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నేను ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేసుకున్నానండి బిజినెస్. హుహు. 1 వీక్ అవుతుంది స్టార్ట్ చేసుకొని కూడా. దాంట్లో ఓకే. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి నాకు. ఓకే. ఇంకా రాబోయే ఇంకా ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? ఇన్ని ఇయర్స్‌లో నేను ఇలా రీచ్ అవ్వాలని ఏంటి మీ నేను టార్గెట్? ఆల్రెడీ ఇట్లా నా మొబైల్‌లో ఒక విజన్ బోర్డ్ కూడా పెట్టుకున్నానండి. మా సార్ చెప్పినారనమాట. ఒక విజన్ బోర్డ్ పెట్టుకుంటే హుహు. మీరు చూడగానే మొబైల్‌లో ఎప్పుడు ఇదే వావ్! కనిపించాలి మీకు. మీ టార్గెట్స్ ఏంటి? మీరు ఎంతవరకు రీచ్ అవ్వాలి అని ఇలా ఒక సూపర్. విజన్ బోర్డ్ పెట్టుకున్నా నేను. నా ఫోటో పెట్టుకొని ఒక ఇల్లు, కార్ ఒక 2 ఇయర్స్‌లో ఇవన్నీ
ఓన్గా సంపాదించుకోవాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను. సూపర్ సూపర్ అండి. ఎప్పుడు మొబైల్ చూసినా అది కనిపించాలి, మీకు పైన కనిపిస్తేనే మీకు క్షణక్షణం గుర్తొస్తూ ఆ ఉంటది, ఉత్సాహం వస్తుంది, వస్తూ అది ఉంటదని నడిపిస్తుంది అది. ఆ రోజు సార్ చెప్పిన రోజు నుండి ఇంతవరకు నేను తీసేయలేదండి ఇంకా. అయితే శ్వేత గారు, ఇప్పుడు చూస్తున్న మహిళలకు ఎవరైతే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, ఏదో ఒకటి సంపాదించాలి, మనం ఇంట్లో ఇంట్లో నుంచే హౌస్ వైఫ్స్ అంటే మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోవాలండి, ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఏ స్కిల్స్ మాత్రం ఈ రోజుల్లో ఇంకా ఫ్యూచర్ మొత్తం ఉంటుంది కాబట్టి స్కిల్స్ నేర్చుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది ఏదో ఒక రకంగా వాళ్ళ బిజినెస్లో అయినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిజినెస్లో అయినా, ఎందులో అయినా ఉపయోగపడుద్ది. వాళ్ళైనా ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి నమ్మకం అనేది వస్తుంది ఇది నేర్చుకున్న తర్వాత. ఓకే. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఏఐనే ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఎక్కడ చూసినా ఏ అంటున్నారు. అవును. సో దాంతో కంపల్సరీ మనకి ఆపర్చునిటీస్ అనేటివి కూడా వస్తాయండి. మ్మ్. ఇప్పుడు ఎందుకంటే మనము అప్డేట్ అయిన దాంతోని మనం కూడా అప్డేట్ అవ్వాలి. కరెక్ట్. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతారు అంటారు కదా, అలా. మ్మ్. కరెక్ట్. సో ప్రతిదీ ఏది మనకు కొత్తగా మార్కెట్లోకి ఏదైనా అప్డేట్స్ వస్తే దాంతోపాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి అని నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత తెలుసుకున్నాను. ఒకప్పుడు అంటే నమ్మని నేను యూట్యూబ్, ఇన్స్టాలో వద్దు, అసలు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెయింటైన్ చేయకపోతుండే. ఓకే. అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియా ఒక 20 డేస్లో ఒక 100 పోస్టులు పెట్టేశాను ఇన్స్టాగ్రామ్లో ఓ గ్రేట్. ఏతో. ఏఐతో. సో మీ జీవితాన్ని మార్చేసింది ఏఐ. చాలా ఓకే. చాలా అంటే చాలా అండి. ఖచ్చితంగా మహిళలందరూ ఇంట్లో ఖాళీగా ఉండకుండా నేర్చుకోండి. ఏఐతో పాటు ఇంకా వేరే స్కిల్స్ కూడా నేర్చుకొని ఈ ఏఐని వాళ్ళ బిజినెస్లో యూజ్ చేసుకొని బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు, మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ జర్నీ ఇంత సక్సెస్ఫుల్ గా సాగుతున్నందుకు నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇంకా ఫ్యూచర్ లో కూడా మీరు ఇంకా 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 ఎత్తుకు ఎదగాలి, ఇంకా మీరు విజయం చూడాలి అనేసి నేను నిజంగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే ఒక మహిళ ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్గా నేను ఏం చెయ్యలేను, నా టైం అంతా నా ఫ్యామిలీకే సరిపోతుంది అనేసి వాళ్ళు ఆలోచించుకుంటుంటారు. ఆలోచించుకోకుండా ఒక స్టెప్ వేసి ఏదో ఒక స్కిల్, అంటే ఇప్పుడు శ్వేత గారిలాగా ఏఐ స్కిల్ నేర్చుకున్న తర్వాత మీ లైఫే మారిపోతుంది, మీరు ఏదో ఒకటి సాధిస్తారు, అంటే కొంచెం ఆర్థిక పరంగా స్వాతంత్రం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.